థాట్స్కున్న శక్తిని భూమి మీద మానవులకు అందించిన మహనీయులందరికీ నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమంలో థాట్ పవర్ గురించి చెప్పుకుందాం. ఈ థాట్ పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు అది సృష్టికి మూలం ఎలా అవుతుంది, ఆ థాట్స్ మనకు మంచి జీవితాన్ని ఇస్తాయా, మన ఆలోచనలు మన వాస్తవాలు ఎలా అవుతాయి, మన ఆలోచనల నుంచి మన దుష్కర్మలు ఎలా వస్తాయి, మన ఆలోచనల నుంచి మన సుకర్మలు ఎలా వస్తాయి, ఏదైనా మనమే సృష్టిస్తున్నామా, ఎందుకు సృష్టిస్తున్నాము, ఊహాశక్తికి అంత పవర్ ఉంటుందా, ఇవన్నీ మనం పరిశీలిద్దాం. ముందుగా ఈ సృష్టిని ఒక్కసారి అందరూ ఊహించండి. ఈ సృష్టి ఎలా రచన జరిగింది, ఈ సృష్టి యొక్క రచన ఎలా జరిగింది. మన పురాణ కథలు తీసుకుందాం. పురాణ కథల్లో శ్రీమన్నారాయణుడు నిద్రపోతాడు. నిద్రపోతూ తను కలగంటాడు. శ్రీమన్నారాయణుడు శేషతల్పం మీద ఎప్పుడు నిద్రపోతుంటాడు. నాకు చిన్న వయసులో 2వ తరగతిలో ఉండగా వచ్చిన డౌట్ ఇది. శ్రీమన్నారాయణుడు ఎప్పుడు శేషతల్పం మీద ఆ పాము మీద పడుకొని నిద్రపోతుంటాడు, ఎందుకు మా నాన్న అడిగాను. అప్పుడు ఆయన చెప్పారనమాట, ఆయన కలగంటున్నాడు, ఆ కలలో లోకాలను సృష్టిస్తున్నాడు అని చెప్పారు. ఆ లోకాల్లో మనం ఉన్నాము అన్నాను. అట్టయితే ఇప్పుడు ఆయన నిద్రలేస్తే ఏమైద్ది, కల కరిగిపోద్దా అన్నాను. కరిగిపోద్ది అన్నాడు. ఈ కయ్యన్నీ మాయమైపోతాయి అన్నాడు. అదే ప్రళయం అన్నాడు. అప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికత బీజం అంకురించింది. దేవుడా నువ్వు నిద్ర లేకపోకు అని కోరుకునేవాడు చిన్నప్పుడు. సో ఈ కథను పక్కన పెడితే సృష్టించే శక్తి మనకున్నది, అది మొదటి పాయింట్. ఎలా సృష్టి చేయాలన్నదే థాట్ పవర్. థాట్ పవర్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మనకి ఏది కావాలో అది సృష్టించుకోవచ్చు. మనం ఒక మహాకారణం, ఒక ఆత్మగా ఉంటాం పైలోకంలో. ఒక ఆత్మగా ఉన్నప్పుడు మన ఆత్మ ఏం చేస్తుందంటే, నేనేం చేస్తానంటే నాకు ఇటువంటి జీవితం కావాలి అని సృష్టించుకుంటాను. చూసారా? సృష్టించుకున్న తర్వాత దాన్ని రన్నింగ్ చేస్తాను, స్థితిలో ఉంచుతాను. ఇంకా చాలు ఈ జీవితం అనుకున్నప్పుడు దాన్ని లయం చేస్తాను. అంటే సృష్టికి, స్థితికి, లయానికి ఎవరు కారణం? నేనే కారణం. ఎవరు ఈ నేను? ఆత్మ కారణం. ఓకే, పైనున్న ఈ ఆత్మ తనలో నుంచి ఒక స్పెక్ రిలీజ్ చేసుకుంటుంది, ఒక జీవాత్మగా భూమి మీదకి వస్తుంది. ఆత్మ పైనుంచి కిందకి ఒక జీవాత్మగా వస్తుంది. చూసారా? ఇది ఆత్మ. ఆత్మ ఏం చేస్తుందంటే ముందు సృష్టించుకుంటుంది. సృష్టి, నాకు ఒక అందమైన జీవితం కావాలి, ఒక ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ఈ కావాలి, అవి కావాలి, అవి కావాలి. ఓకే, అలాగే కిందకి వెళ్తున్నావు, ఇదిగో నీకు కొన్ని బ్యాకప్లు ఉన్నాయి, కొన్ని కర్మలు ఉన్నాయి, కొన్ని ఈ నేర్చుకోవాలి, నువ్వు అది చేసావు కాబట్టి ఇది నేర్చుకోవాలని చెప్తారు. ఓకే, అయితే నాకు ఎలాంటి సమస్యలు కావాలి, ఇదంతా సృష్టి రచన జరిగిపోతుంది. ఓకే, సృష్టి థాట్ పవర్తో సృష్టి. స్థితి రన్నింగ్, మరి స్థితిలో ఉండాలి కదా. సృష్టించుకున్న తర్వాత అదేం చేస్తుందంటే సృష్టించబడింది కాబట్టి కిందకు వస్తుంది జీవాత్మ, స్థితిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దీని చేతిలో ఏముండదు, ఇది కేవలం వంకాయ, దీని చేతిలో ఉంటుంది. అందరూ ఇక్కడ నుంచి చేస్తున్నారు థాట్ పవర్. పనిచేయవు, అవి పనిచేస్తే కానీ చాలా స్వల్పం, అందుకే చాలా ఫెయిల్ అవుతుంటాయి థాట్ పవర్స్. ఈ ఈ జీవుడు నువ్వు కాదు, నువ్వే, కానీ నీ శుద్ధ చైతన్యం ఇక్కడ ఉంది. అది దానికి పవర్ ఉంటుంది. సృష్టి దానిది, స్థితి దానిది, అండ్ లయం కూడా దానిదే. ఇది కింద ఉంటుంది, ఇది ఒక నామమాత్రం అనమాట. ఇలా అలా తిరుగుతుంటుంది, స్థితిలో ఉంచింది. ఇంకా చాలే జీవితం పైకి వచ్చాయన్నప్పుడు ఇది లయం అవుతుంది. అదే మరణం. నేను చావకూడదని ఇది అనుకోకూడదు, ఇది అనుకోవాలి. ఇది అనుకోవాలంటే మనము ఇక్కడికి చేరుకొని థాట్ పవర్ను ఉపయోగించాలి. ఇది కీ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ దేహస్థితిలో మనము థాట్స్ పెడితే పనిచేయవు. ధ్యానంలోకి వెళ్ళి ప్రగాఢమైన ఆత్మస్థితిలో థాట్స్ పెడితే పనిచేస్తాయి. అసలు పాయింట్ అది. ఎందుకంటే కళ్ళు తెరిచినప్పుడు జాగృత అవస్థలో ఇక్కడ ఉంటాము, కళ్ళు మూసుకున్న తర్వాత సుషుప్తి అవస్థలో లేకపోతే స్వప్నావస్థలో ఇక్కడ ఉంటాము, అన్కాన్షియస్ స్టేజ్. ఇక్కడ పెట్టిందే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టింది క్రియేట్ అవ్వదు. శ్రీమన్నారాయణ కళ్ళు తెరిచి క్రియేట్ చేస్తే చేయలేడు. అందుకని ఆయన కళ్ళు మూసుకొని ఆ మూల చైతన్యంలోకి వెళ్ళి అక్కడ క్రియేట్ చేసి మళ్ళీ కళ్ళు తెరిచి పని చేసుకుంటాడు. అది పురాతన కథ. అందుకే ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోతున్న సింబల్ ఉంటుంది మనకి పాల సముద్రం మీద. ఆయన సబ్కాన్షియస్లో నుంచి అవేర్నెస్లోకి రాకుండా ఉండడానికి, ఎరుకులోకి రాకుండా ఉండడానికి ఆదిశేషుడు ఊపుతూ ఉంటాడు, జో అచ్యుతానంద జో జో ముకుంద అని. అంటే ఆ కాన్షియస్లోకి పంపిస్తుంటాడు అనమాట, అన్కాన్షియస్లో పంపిస్తుంటాడు అనమాట. లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే అన్కాన్షియస్లో ఉన్న స్టాండ్ బై చేయకుండా సూపర్ కాన్షియస్లో పంపిస్తుంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఆయన సృష్టి రచన చేస్తుంటాడు. అది ద సింబల్ ఆఫ్ క్రియేషన్. సో ఫ్రెండ్స్, థాట్స్ ద్వారా క్రియేషను, సృష్టి,
థాట్స్ ద్వారా స్థితి, థాట్స్ ద్వారా లయం, 3 థాట్స్ పవర్స్ అని జరుగుతాయి. అందుకని మీ యొక్క దీనిని ఎలా వాడుకోవాలో మనం పాయింట్స్ వరకు చూసుకుందాం. సో మొదటి పాయింట్ చెప్తాను మీకు. నెగిటివ్ ఆలోచనలు ఖచ్చితంగా 12 పాయింట్లు చెప్తాను. 12 పాయింట్లని బాగా పెట్టుకోండి. ఫస్ట్, అందరికీ ఇలాంటి థాట్స్ రాకూడదు, నెగిటివ్ థాట్స్ రాకూడదు, పాజిటివ్ థాట్స్ రావాలి, ఉన్నతమైన థాట్స్ రావాలంటారు. ఇది సాధ్యం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, దివ్యమైన థాట్స్ చేసేవాడు వీడైతే, ఆత్మ అయితే, లేదా మహాకారం శరీరం అయితే, దిక్కుమాలిన థాట్స్ చేసేవాడు, అనుమానాలతో ఉండేవాడు ఈ జీవుడు. ఈ జీవుడు పర్ డే కొన్ని వందల థాట్స్ క్రియేట్ చేస్తుంటాడు. నెగిటివ్ ఊహలు అంటారు వాటిని. ఈ 2 మీరే చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ నెంబర్ 1, థాట్ పవర్లో 12 పాయింట్లు చెప్పుకుందాం. పాయింట్ నెంబర్ 1, నెగిటివ్ ఊహలు ఓవర్కమ్ చేయాలి పాజిటివ్ ఊహలతో. ఇది పాయింట్ నెంబర్ 1. అది ఎలాగో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఏదో అయింది, పలానా వాడికి వైరస్ వచ్చి చచ్చిపోయాడు, మనకు కూడా వస్తుందేమో, చూసారా, అది నెగిటివ్ ఊహ. ఈ నెగిటివ్ ఊహ పెరిగి 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 చాలా లో డెన్సిటీగా ఉంటుంది. పెరిగి 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 దాన్ని ఆకర్షించడం ప్రారంభిస్తుంది. ఓకే, అది భయంగా మారుతుంది, భయం కాస్త భీతిగా మారుతుంది, భీతి కాస్త మిమ్మల్ని నిర్వీర్యం చేస్తుంది, ఆ తర్వాత దాని ఎనర్జీ మిమ్మల్ని పడుతుంది. అందుకని దీనికి ఏం చేయాలంటే, నెగిటివ్ ఆలోచన చేయకండి అంటారు. అది ఎవరి చేతిలో ఉంది చెప్పండి మీరు? కుదురుద్దా? అసలు అవుద్దా? ఎవడికో 100 కూడా కాదు, 1,00,000లో ఒకడికి ఆ స్థితిలో ఉండే వాళ్ళకి, శుద్ధ చైతన్య స్థితిలో ఉండేవాళ్ళే అలా ఉండగలరు, లేదా పసిపిల్లలు ఉండగలరు. సరే, అవి పక్కన పెడతాం. అందుకని నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంచండి అని నేను చెప్పను. ఎందుకంటే పర్ మినిట్ కొన్ని 100 వస్తుంటాయి, రాకుండా ఉండవు. అందుకని ఏం చేయాలంటే, ఆ వచ్చిన దాన్ని ఓవర్కమ్ చేయండి పాజిటివ్ అస్త్రంతో. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎవరికో జబ్బు వచ్చి చచ్చిపోయాడు, మనకు కూడా వచ్చేస్తుందేమో, అమ్మో ఏమైపోతామో, ఈ పిల్లలు ఏమైపోతారో, వచ్చేస్తుంటుంది కదా, వెరీ గుడ్, అలా రానివ్వండి. వచ్చింది కదా, ఏమన్నా అవుతుందేమో, వచ్చింది కదా, వెంటనే ఏమీ కాదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ధర్మ మార్గంలో ఉన్నాను, నేను పశ్చాత్తాప మార్గంలో ఉన్నాను, నేను ప్రేమ మార్గంలో ఉన్నాను అని పాజిటివ్ థాట్ రిలీజ్ చేయండి. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు. విఠలాచార్య సినిమాలో చూస్తాం కదా, ఒక బాణం వేస్తాడు, మళ్ళీ దాన్ని ఢీకొట్టడానికి ఇంకో బాణం వేస్తాడు. ఏ బాణం బలంగా ఉంటే అది మిగులుతుంది, మిగతాది ఇటువైపు వచ్చేస్తాయి. అంటే మనం నెగిటివ్ బాణం వేసాము మనమే, వెంటనే దాన్ని ఓవర్కమ్ చేయడానికి జీవితం అన్న దాని మీదకి నెగిటివ్ బాణం మనం వేస్తాం. అది విచిత్రం. వెంటనే పాజిటివ్ బాణం వేసేయండి. ఏం కాదు, నాకు రాదు, అంతే. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను ధర్మంలో ఉన్నాను, అహింసా మార్గంలో ఉన్నాను, గతకాలం కర్మల వల్ల వస్తేమో పశ్చాత్తాప మార్గంలో ఉన్నాను అని పాజిటివ్ థాట్ రిలీజ్ చేయండి. అయితే పాజిటివ్ థాట్కి ఎనర్జీ ఉంటుందా, నెగిటివ్ థాట్కి ఎనర్జీ పెడతామంటే నెగిటివ్ థాట్కే పెడతాం మనం. పాజిటివ్ థాట్కి ఎనర్జీ పెట్టే లెక్కైతే అసలు ఎడకెందుకు పోతాం, ఆ కథ వేరు, వాళ్ళ స్థితి వేరు. అందుకని అప్పుడు ఏం చేయాలంటే, ఈ నెగిటివ్ థాట్ బలంగా ఉంది, పాజిటివ్ థాట్ వేసారు కానీ బలహీనంగా ఉంది, అప్పుడు వెంటనే మీరు మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి, లేదా ఇష్టమైన గురువుని స్మరించుకోండి. ఏం కాదు, నాకు బాబా ఉన్నాడు, అంతే. అప్పుడు ఈ పాజిటివ్ థాట్ వెళ్ళి ఆ నెగిటివ్ థాట్ని డిజాల్వ్ చేసేస్తుంది. ఇది నెగిటివ్ థాట్స్ని నిర్వీర్యం చేసే పద్ధతి. ఓకే, 2వ పాయింట్లోకి వెళ్దాం. ఊహాశక్తి ద్వారా సెల్ఫ్ హీల్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏ అనారోగ్యాన్ని ఉండండి, నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఏదైనా భయంకరమైన జబ్బులు ఏవైనా సరే, మీరు ధ్యానంలో కూర్చొని ఒక అద్భుతమైన విశ్వం నుంచి ఆ కాంతి మీ లోపలికి వచ్చినట్టు, ఆ కాంతి యొక్క శకలాలు మీ లోపల సహస్రాల నుంచి లోపలికి వెళ్ళినట్టు, అవి ఇలా కాంతి అంతా వెళ్ళి మీ శరీరంలో ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో మీకు తెలుసు కదా, ఈ భుజం నొప్పో, ఓ ప్రయోగం చేయండి. ఓ భుజం నొప్పో, నడువు నొప్పో, ఏదో ఒకటి ఉంటాయి కదా. కర్మ సిద్ధాంతం ప్రకారం అది వేరే, ఆ కాన్సెప్ట్ మనం వేరే చెప్పుకున్నాం. ఈరోజు హీల్ చేసుకునే టెక్నిక్ ఇది. దానిని మీరు అక్కడ ఆ వచ్చిన కాంతి అంతా దాని దగ్గరికి వెళ్ళి, మీ శరీరంలో నిండిపోయిన కాంతి అంతా ఒక్కసారి ఉధృతంగా వెళ్ళి దానిని ఇంతలో మచ్చగా ఊహించుకోండి. మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఇంతలో మచ్చగా ఊహించుకోండి. తల్లోనో, కడుపులోనో, నడువులోనో, ఎక్కడ ఉంటే అక్కడ ఇంతలో మచ్చగా ఊహించుకొని ఆ కాంతిని దాని మీద ప్రసరింపజేస్తూ ఆ నల్లటి మచ్చ క్రమక్రమంగా చిన్నదవుతూ ఒక చిన్న గుండు పిన్నంత అయిపోయినట్టుగా, తర్వాత అది మాయమైపోయినట్టుగా ఫీల్ అవ్వండి. ఇలాగా ఎవ్రీడే చేయండి ఒక 11 days. ఎంత అద్భుతమైన ఫలితం వస్తుంది తెలుసా. క్యాన్సర్, ఎయిడ్స్, తర్వాత భయంకరమైన ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ సెల్ఫ్ హీల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. లేదండి మనం ఏం చేసాం రాలేదని మా వాడు పోయాడంటే ఇది జాతకాలేదు అంతే.
మూలం సిద్ధాంతం అయితే రైటే, ఫెయిల్ అయ్యారంటే సరిగా చేయలేదంతే. కనుక ప్రాక్టీస్ చేయండి. ఇది మనం చిన్న చిన్న వాటి మీద మీరు ప్రయోగం చేసి చూడండి, మీకే ఒక విశ్వాసం వస్తుంది. కనుక ఊహాశక్తి ద్వారా అంటే థాట్ పవర్స్ ద్వారా మనం సెల్ఫ్ హీల్ చేసుకోవాలి. కాంతిని ప్లస్ ఎమోషన్ని ఫీల్ అవ్వండి, ఎమోషన్ని ప్లస్ ఫీల్తో కలలుగానండి. ఊరికే రాదు ఇది, మీరు మీ లోపల ఉంది, ఎంతసేపు దాన్ని కనెక్ట్ అవ్వాలి మీరు ఊహల్లో. తర్వాత 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. శరీరం కాదు ఆత్మశక్తిని నేను అని నిరంతరం భావించండి. నేను శరీరము కాదు, నేను శుద్ధ చైతన్యాన్ని, నేను జీవాత్మన కాదు, నేను ఆత్మని. పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి జీవాత్మ, నేను ఆత్మని, నేను శుద్ధ చైతన్యాన్ని, నేను సృష్టించుకున్నదే ఇదంతా. ఇక్కడ మార్చేద్దాం. ఓకే, అప్పుడంటే ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి సృష్టించుకున్నా. ఇక్కడ మార్చుకోవచ్చు. ఏసీ ఆన్ చేసాము, రూమ్ కూల్ అయిపోయింది. రూమ్లోకి రాగానే ఏసీ ఆన్ చేసుకున్నాము, 24లో పెట్టాం, రూమ్ బాగా కూల్ అయింది, చలిగా ఉంది. వెంటనే ఏం చేస్తాం, పెంచుతాం కదా దాన్ని, 28 చేస్తాం నెంబర్ని, అప్పుడు తగ్గిపోతుంది. ఇలా ఏసీ రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉన్నట్లు, సౌండ్ కంట్రోల్ మన చేతిలో ఉన్నట్టు, మొత్తం అంతా మన చేతిలోనే ఉంది. బట్ ఆత్మ చేతిలో, దేహం చేతిలో కాదు. ఇది మర్చిపోకండి. అందుకని నేను శరీరం కాదు శుద్ధ చైతన్యాన్ని నిరంతరం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను శరీరము కాదు శుద్ధ చైతన్యాన్ని, జీవశక్తి ప్లస్ విద్యుతయస్కాంత శక్తి ప్లస్ చైతన్య శక్తి 3 కలిపిన చైతన్యాన్ని, సృష్టికి స్థితికి లయానికి నేనే కారణం. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 4, జీవితం ఒక ఎంపిక, ఒక ఆట, ఒక నిర్ణయం అని గుర్తుంచుకోండి. 4th one, జీవితం ఒక ఎంపిక, ఒక ఆట, ఒక నిర్ణయం. అదే సృష్టి స్థితిలో మొత్తం మనమే, ఇంకెవరు లేడు. మీకు ఒక బాటసారి అడవిలో వెళ్తున్నాడు. అడవిలో వెళ్తా ఏం చేశాడంటే బాగా అలసిపోయాడు, నడుచుకుంటూ వచ్చాడు. ఒక వృక్షం ఉంది, ఒక వృక్షం, అది కల్పవృక్షం అనమాట. అదే పని మీద వచ్చిందో స్వర్గలోకం నుంచి అక్కడ ఉంది. కల్పవృక్షం కింద కూర్చున్నాడు. కూర్చొని బాగా అలసిపోయాను, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, తినడానికి మంచి భోజనం ఉంటే బాగుండు అనుకున్నాడు. ఇది కల్పవృక్షం కదా, దాని కింద ఎవడు కూర్చున్నా అది కల్పించేస్తుంది. కల్పవృక్షం అంటే కల్పిస్తుంది, క్రియేట్ చేస్తుంది అనమాట. థాట్ పవర్కి ఎగ్జాంపుల్ కల్పవృక్షం. ఇవన్నీ మన పురాణ కథల్లో చెప్పబడ్డాయి. న్యూ ఏజ్ నాలెడ్జ్ అంతా పురాణ కథల్లో ఉంది. కల్పవృక్షం ఏదైనా ఇచ్చేస్తుందంటే కల్పవృక్షం కల్పిస్తుంది, బట్ దాన్ని అడగాలి కిందన ఉన్నాడు. వెంటనే బాటసారి అలా అనుకోగానే ట్రంగమని ప్రత్యక్షం అయిపోయింది. పంచపక్ష పరిమాణాలు, మంచి పానీయము, మంచి జ్యూస్లు వచ్చేసినాయి. ఆశ్చర్యపడు, ఏంటో ఏదో శక్తి ఉందరో, పోనీ ఏదైతే ఏ దేవత ఉందనుకొని వచ్చిందే సొందనుకొని శుభ్రంగా చేతులు కడుక్కొని తినేశాడు. తినేసిన తర్వాత అవును ఏదనుకుంటే అది వచ్చింది, భలే ఉంది, చూద్దాం ఇంకోటి అనుకుందామని బాగా అలిసిపోయాను, మంచి పరుపు ఉంటే బాగుండు, హాయిగా నడుము వాల్చొచ్చు అనుకున్నాడు. అంతే, బ్రహ్మాండమైన హంసతూలిక తల్పం, దాని పరుపు, మంచి కుషన్ బెడ్ వచ్చింది. ఇంకా ముందే వెనక ఆలోచించుకుని దాని మీద ఎక్కువ కూర్చొని హాయిగా పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆడి మనసులో చిలిపి ఆలోచన వచ్చింది. అవును భోజనం చేశాము, సేద తీరాము, కమ్మగా కంఫర్ట్గా ఉంది, మంచి చక్కగా హ్యాపీగా ఉంది, బోరు కొడుతుంది, మంచి డాన్స్ చూద్దాం, మంచి అప్సరసలు వస్తే బాగుండు అనుకున్నాడు. ఫ్రీయే కదా కోరుకోవటం. అంతే, అప్సరసలు వచ్చారు, నాట్యం చేసుకుంటూ వాళ్ళు అటు ఇటు తిరిగారు. ఈ నాట్యం చూస్తా హ్యాపీగా ఉంటా వాడికి ఒక డౌట్ వచ్చింది. అవును ఇది అడవిలా ఉంది, పులిగాని వచ్చి నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. అంతే, పక్కన ఉన్న పొదల్లోంచి పులి వచ్చి ఈయన తినేసి వెళ్ళిపోయింది. ఈ అప్సరసలు ఆ పరుపును చుట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆ బాటసారి సంతోషానికి ఎవడు కారణం? సుఖమయ జీవితానికి ఎవడు కారణం? మరణానికి ఎవరు కారణం? మనమే కారణం. ఎందుకంటే జీవితము ఒక ఎంపిక, ఒక ఆట, ఒక మొత్తం మనమే, ఇంకెవరు కాదు. ఇక్కడ వేరే వాళ్ళు ఎందుకంటారు, నేను నా సుఖం చూడలేక దేవుడు ఇంత పని చేశాడా అని దేవుడిని తిడతా ఉంటారు. ఉన్నావా అని పాటలు రాగాలు తెస్తాం. మన ఎంపిక అది, మన నిర్ణయం, మన ఆట, మొత్తం ఈ జీవితంలో జరిగేదంతా అది గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డ్రామా. ఇక 5th one పాయింట్లోకి వెళ్దాం. సరికాని నమ్మక వ్యవస్థని మార్చుకోండి. ఫ్రెండ్స్, మన లోపల ఒక సరికాని నమ్మక వ్యవస్థ పెట్టేశారు. నువ్వు గుడికి వెళ్తున్నావు ప్రతి వారము, ఈ వారం వెళ్ళలేదు, అందుకే నీకు యాక్సిడెంట్ జరిగింది. తిరుపతి వెళ్ళావు, అక్కడ మొక్కు తీరుస్తాను మొక్కున్నావు, మొక్కు తెచ్చుకోవాలా, అందుకే నీకు ఇదిగో మొత్తం పోయింది.
అది ఉంటుంది. అది కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకొని చేయలేదో దాన్ని ఎదుర్కోవాలి, అది వేరే విషయం. నువ్వు అమ్మవారి గుడి ముందు నుంచి వెళ్తా బండి మీద నుంచి దిగి అమ్మవారికి నమస్కారం పెట్టలేదు, అందుకే నీకు యాక్సిడెంట్ అయింది. ఈ మొత్తం దేవుడి మీద తోసేస్తారు. ఎంత తెలివైన వాళ్ళు మనోళ్ళు. మానవ జాతి ఎప్పుడు పక్కవాడి మీద తోయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎవడో దొరకపోతే దేవుడి మీద దోసేస్తారు. ఎంత పని చేసావయ్యా దేవా అని. ఏ దేవుడు చేస్తాడు మనకి ఫ్రెండ్స్? దేవుడు అలాగా మనల్ని దండం పెట్టలేదని హింసిస్తే, యాక్సిడెంట్లు చేసేస్తే, కొబ్బరికాయ కొట్టలేదని నీకు పలానా పని చేస్తే, అమ్మవారికి జంతు బలి ఇవ్వలేదని చెప్పేసి నీకు నీ కుటుంబానికి చేటు చేస్తే, వీళ్ళందరూ దేవుళ్ళ గోండాలా చెప్పండి? గోండాలు అలా ఉంటారు. నువ్వు నాకు మామూలు ఇవ్వలేదు కాబట్టి నేను వేసేస్తున్నాను అంటాడు. గోండా అయితే దేవతలో దేవుళ్ళు గోండాలా? కాదు కదా. సైకోపాత్లా? కాదు కదా. వాళ్ళు మన కాంక్షని, మన యొక్క ఆకాంక్షలని, మన కోరికల్ని తీర్చి మనం ఆనందపడుతుంటే చూసే సీనియర్ మాస్టర్స్ వాళ్ళందరూ. అందుకని ఎప్పుడూ కూడా ఇలాంటి మొదనష్టపు పనులు వాళ్ళు చెయ్యరు. మరి ఎందుకు జరిగినాయి అంటే మీ సరికాని జీవనాలు, మీ సరికాని థాట్స్, మొత్తం అన్నిటికీ మనమే కారణం. సేతు మహాశయుడు చెప్పిన ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం. అందుకని మీ నమ్మక వ్యవస్థని, సరికాని నమ్మక వ్యవస్థని బదలు కొట్టేయండి. ఇది చేస్తే ఇది జరిగిద్దంట. ప్రతి పెళ్లిలో, ప్రతి పంచాయతీల్లో, ప్రతి ఇంట్లో జరిగే ఫంక్షన్లో ఈ బ్యాచ్ తయారైపోతారు. ప్రతి ఒక్కడు మాట్లాడేస్తుంటాడు. అమ్మాయి కుడి చేత్తో కాదు ఎడం చేత్తో తిప్పు, భూమి మీద కూర్చోకూడదు, అంతా తెలిసినట్టే మాట్లాడేస్తుంటారు. ఎంతమంది పండితులు ఉంటారో ఇలాగా. కనుక ఈ నమ్మక వ్యవస్థను అవతల పారేసి వాస్తవ వ్యవస్థలో జీవించండి, వాస్తవంలో జీవించండి, ప్రయత్నం చేయండి. ఓకే, అది ఉంటుందో ఉందో అనవసరం, మీరు ప్రయత్నం మీరు చేయండి. అవ్వకపోతే అప్పుడు వేరే చూద్దాం. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఏనుగుని, గున్న ఏనుగు అంటే పిల్ల ఏనుగు ఉంది కదా, దానికి ఇంతలో చైనేసి కాలుకి కట్టేస్తారు. ఆ పిల్ల ఏనుగు దాన్ని తెంపుకోవడానికి ట్రై చేస్తుంది, చాలా కష్టపడుతుంది, టకా లాగుద్ది పారిపోవడానికి. కానీ అది తెగదు, చైన్ కదా, ఇంతలో చైనేసి, ఇనప చైనేసి కడతారు, అది తెగదు. క్రమంగా అది పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఇంకా అక్కడ నా బతికి ఇక్కడే అని రాసేసుకుంటుంది. దాని యొక్క థాట్ పవర్లో ఏం రాసుకుంటుంది తెలుసా? నా బతికి ఇంతే, నా కాలు రావట్లేదు అని ఫిక్స్ అయిపోద్ది. అలా అది రాసేసుకొని పెద్దదైపోద్ది, పెద్ద ఏనుగు అయిపోద్ది. పెద్ద ఏనుగు అయిన తర్వాత అది ఎక్కువగా ప్రెషర్ అవ్వదు. ఇంకా అది రాసేసుకుంది కదా థాట్ పవర్ ఇంతే అని. థాట్ పవర్లో అది ఏం చేస్తుందంటే కాలుని ఇలా కదిలిస్తుంది. అది రాదు కదా, గింజుకోదు. తర్వాత మావిటివాడు ఏం చేస్తాడంటే, చిన్న ఏనుగుకైతే ఇంతలో చేయనేస్తారు. మీరు బాగా గమనించండి, పెద్ద ఏనుగులకి బంధించినప్పుడు చిన్న తాడు కడతారు, సన్న చాంతాడు కడతారు అంతే. ఆ పెద్ద ఏనుగు ఏం చేస్తుందంటే పారిపోవటానికి కాలుని ఇలా అంటది. మామూలుగా అలవాటు ప్రకారం రాదు, పట్టుకొని ఉంది కదా, అది ఇంకా ట్రై చేయదు. ఎందుకంటే తన థాట్ పవర్లో ఏమి రాసేసుకుంది, అది నా జీవితం ఇంతే, ఇక్కడే, అది తెగదని రాసేసుకుంది. ఇంక తెగదా అని ఫిక్స్ అవుతుంది. కానీ అది అప్పుడు తెగలేదేమో, ఇప్పుడు ట్రై చేసి ఎందుకు తెగదని ఒక లాగు లాగితే తెగిపోద్ది. కానీ అది చేయదు, ఎందుకంటే దాని యొక్క చైతన్యం అంతవరకే వికసించింది. అక్కడ ఉన్న సరికాని నమ్మక వ్యవస్థ మనం ఇప్పటి వరకు మోసుకెళ్తున్నాం. వాళ్ళ ఇంట్లో జరిగింది మన ఇంట్లో కూడా జరుగుద్ది. 13వ రోజు అలా జరిగింది. ప్రతి సంవత్సరం 13వ రోజు ఇలా జరుగుతుంటుంది. ఎక్కడ దొరుకుతాయి నమ్మకాలన్నీ? బాగా ఎక్కిచ్చి చావు కొట్టారు మన మానవ జాతిని. కానీ ఇక ఫ్రెండ్స్, నిన్న అయితే అయ్యి ఉండొచ్చేమో, ఇవాళ అవ్వదు, ఇవాళ నూతనం. అప్పుడు అది, ఇప్పుడు ఇది. ఎవరు చెప్పొచ్చారు? నువ్వు ఎలా చెప్తావు అసలు ఈ నమ్మక వ్యవస్థని? ఎలా నమ్ముతావు? వాళ్ళకి అలా జరిగిందంటే మనకెందుకు అలా జరుగుతుంది? మన ఇంట్లో ప్రతి ఆడపిల్లకి వైధవ్యం ఉందండి, మా అక్కగారు చనిపోయారండి, మా భర్త గారు చనిపోయారండి, తర్వాత మా అమ్మగారి అక్కగారు ఉన్నారండి, వాళ్ళ కూతురు భర్త చనిపోయాడండి, ఏ పెద్ద లిస్టు చెప్పింది. ఒక 4 వైధవ్యం పొందిన స్త్రీల గురించి చెప్పింది. నేనైతే మొత్తం లిస్టుది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ జరిగింది అన్న. జరగలేదండి. మీకెందుకు జరిగింది? సిద్ధాంతం ప్రకారం అందరూ చావాలి కదా, ఎందుకు జరిగింది? సరికాని నమ్మక వ్యవస్థ. అందుకని మీ బుర్రలో ఉన్న సరికాని నమ్మక వ్యవస్థను బద్దలగొట్టేయండి. ఎవడ వాస్తవం వాడిది, ఎవడ వాస్తవానికి వాడికి జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్? కనుక మీరు గున్న ఏనుగులా జీవించండి, పెద్ద ఏనుగులా అసలు జీవించకండి. దూకేస్తుంది, అది పీకేస్తుంది, పీకుతూనే ఉంటుంది, రాత్రి అంతా తెంపుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. కొట్టండి, ఏదో రోజు తెగిపోతుంది. కనుక అది గుర్తుంచుకోండి. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 6వ పాయింట్, అనారోగ్యాన్ని ద్వేషించకండి, ఆరోగ్యాన్ని ప్రేమించండి. చాలామంది చేసే తప్పిదే. తమ థాట్స్ పవర్స్లో ఏమి దేవుడా, ఏమి నడువు నొప్పి దేవుడా,
చస్తున్నాను దేవుడా ఈ జబ్బులతో, చస్తున్నాను ఈ క్యాన్సర్తో, చస్తున్నాను ఈ వైరస్లతో, దేవుడా ఎప్పుడు నాశనం అయిపోతుందో ఈ జబ్బు, ఇట్లా అని మాట్లాడుతూనే ఉంటాం. అసలు దాని వైపు చూడకండి, ఎందుకంటే అది సృష్టించింది. అది సరికాని జీవనాలు ఉన్నాయి కాబట్టి సృష్టి దాన్ని ఆర్డర్ కింద పెట్టింది. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ వైరస్ వచ్చినా సృష్టిలో, ఏ మహమ్మారి నిద్రలేసినా అది దేని నుంచి వస్తుంది అంటే మన సరికాని జీవన వ్యవస్థ నుంచే వస్తుంది, ప్రకృతి యొక్క విలాపం నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మానవుల విలాపం నుంచి మహమ్మారి రాదు, ప్రకృతి యొక్క విలాపం నుంచి మహమ్మారి వస్తుంది. ఎందుకంటే మానవుల వాస్తవానికి మానవుల కారణం. వాడు అలా చేశాడు కాబట్టి ఇలా అనుభవిస్తున్నాడు, అంతే, అది లెక్క. ప్రకృతి యొక్క విలాపం నుంచి వైరస్లు వస్తాయి. ఈ భూమి మీద ఏ వైరస్ వచ్చినా దానికి కారణం ఏంటంటే ప్రకృతి యొక్క బాధ నుంచి వచ్చింది. ప్రతి యుగంలోనూ ప్రకృతి బాధపడుతూనే ఉంటుంది, దాని బాధ నుంచి వస్తుంది. మానవుల యొక్క ఏడుపు నుంచి, మానవుల యొక్క బాధ నుంచి రెవల్యూషన్ వస్తుంది, యుద్ధాలు వస్తాయి. ప్రకృతి ప్రళయాలు రావు. ప్రకృతి ప్రళయాలు వచ్చినాయి అంటే దాని అర్థము జంతుజాతి, వృక్షజాతి లేదా ఇతర కణజాతి వాటికి హాని కలిగింది. వాటి యొక్క బాధలో నుంచి ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. యుద్ధాలు, రెవల్యూషన్స్, లేకపోతే విప్లవాలు, ఇవన్నీ కూడా తిరుగుబాట్లు, ఇవన్నీ మానవుల యొక్క వేద నుంచి వస్తాయి. ఇది డిఫరెన్స్, అది బాగా తెలుసుకోండి. జబ్బులు, మహమ్మారులు, ఈ వైరస్లు, వీటి యొక్క కారణం దాని దుఃఖం నుంచి వచ్చింది, ప్రకృతి దుఃఖం నుంచి. మానవులు జంతువులు చంపుతుంటారు, ప్రకృతి నాశనం చేస్తుంటారు, అది దుఃఖించి ఒకసారే ఒళ్ళు వెదులుస్తుంది, అంతే. కనుక మీకు ముందున్న విలయం ఏంటో మీరు చూడండి. ప్రకృతి యొక్క విలయం ఉంది, మహమ్మారి నిద్రలేచింది, వైరస్ రూపంలో వింటుంది అంటే ప్రకృతిని మనం సరిగా చూడట్లేదు. ఎవడు కాడు నేను ప్రకృతిని సరిచేస్తాను, మొక్కలు నాటుతాను, జీవులను చంపను, పక్షులను కాపాడుతాను, ప్రామిస్ చేయాలి. ఎవడక వాడు చేయాలి. ఇది తమ థాట్స్లో అది పెట్టుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా సరైపోతుంది. కనుక అనారోగ్యాన్ని ద్వేషించకండి. ఫస్ట్ అసలు అనారోగ్యాన్ని అది నేర్పించడానికి వచ్చింది, థ్యాంక్ యూ. అనారోగ్యం రాకపోతే మీరు అసలు ఇక్కడ దరిదాపులకు కూడా రాడు, ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవడో రాడు. అందరూ సెంట్రల్స్లోనూ హ్యాపీగా షాపింగ్ మాల్స్లోనూ తిరుగుతుంటారు, ఫుల్ పార్టీల్లో ఉంటుంటారు. ఎక్కడో కాలినప్పుడు వస్తాం, మరణాలు కానీ జబ్బులు కానీ ఇట్లాంటి. అందుకని ఆరోగ్యాన్ని ప్రేమించండి, అనారోగ్యాన్ని ద్వేషించకండి. అసలు అనారోగ్యం ఊసెత్తద్దు. మీకు నడునొప్పి ఉంది, నడునొప్పినే చూడకండి. మిగతా 2 కాళ్ళు పనిచేస్తున్నాయి, కిడ్నీలు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, ఎంత దయ భగవంతుడా నా మీద అనండి ఫ్రెండ్స్. అది ఆరోగ్యం. ఒక్కసారి చూసుకోండి, మీ శరీరంలో ఒకటి పనిచేయట్లేదు, దాన్ని పట్టుకొని ఏడుస్తుంటాము. అది వదిలేయండి, మిగతాయి పనిచేస్తానని చూసుకొని గర్వపడండి. వాటే బాడీ నాది, ఇంత అద్భుతమైన శరీరం. చిన్న నొప్పి ఉంటే ఉందలే, కిడ్నీల ప్రాబ్లం ఉంటే ఉందలే, మిగతాయి ఎంత బాగా పనిచేస్తున్నాయి. సే టు థ్యాంక్స్. దానిని ప్రేమించండి. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఎంత అద్భుతమైన శరీరం నాది. అప్పుడు మీ యొక్క ఆ థాట్ పవర్స్తో ఇందులో నిద్రిస్తున్న, ఇందులో వర్క్ చేస్తున్న దేవతలందరూ శక్తివంతం అయిపోతారు. దేహంలో దేవతలు ఉంటారు. వీడికి ఉన్న ఆరోగ్యానికి థ్యాంక్స్ చెప్పడం రాదు, ఎప్పుడు ఏదో ఏడుపు మొహంగాడని మిగతా వాళ్ళు కూడా స్ట్రైక్ చేసి క్లోజ్ చేసి పారేస్తారు. షట్ డౌన్ అయిపోతాం. ఓకే, కనుక 6 పాయింట్స్ చెప్పాను. ఈ 6 పాయింట్స్ మరొకసారి చూసుకోండి. ఊహాశక్తి ద్వారా మీ యొక్క శరీరాన్ని మీరు హీల్ చేసుకోండి. అది 2వ పాయింట్. మొదటి పాయింట్, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు పాజిటివ్ థాట్స్ని రిలీజ్ చేసి మీ ఇష్టమైన గురువుని స్మరించుకోండి. 2, ఊహాశక్తి ద్వారా మీ యొక్క బాడీని, అనారోగ్యాన్ని హీల్ చేసుకోండి. 3, శరీరం కాదు ఆత్మశక్తిని, జీవాత్మశక్తిని, విద్యుదయస్కాంత శక్తిని, చైతన్య శక్తిని అన్న విషయం గుర్తుంచుకోండి. సృష్టి స్థితి లైక్ కారకుండాని గుర్తుంచుకోండి. 4, జీవితం ఒక ఎంపిక, ఒక ఆట, ఒక పాట. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డ్రామా, ఇందులో ఈ పాత్ర ఉంది అన్న విషయం గుర్తుంచుకోండి. 5, నమ్మక వ్యవస్థని, సరికాని నమ్మక వ్యవస్థని క్లియర్ చేసుకోండి. అలా ఏముండదు, ఇంకా బాగుంటుంది ఏమో, ఇంకా బాగుంటుందేమో, అది అప్పుడైతే అయి ఉండొచ్చేమో, ఇప్పుడు కాదు, కాలం మారింది, అవన్నీ మారిపోయినాయి అని మీకు మీరు ఆ సరికాని నమ్మకాలన్నింటినీ వదిలించుకోండి. తర్వాత 6వ పాయింట్, అనారోగ్యాన్ని ద్వేషించకండి, దానికన్నా ఆరోగ్యాన్ని ప్రేమించండి. అప్పుడు మీ యొక్క థాట్ పవర్స్లో
ఆ చైతన్యం వెళ్ళి వెరుస్తుంది. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 7వ పాయింట్, పరిమితమైన ఇంటెలిజెన్స్, తర్కము వదిలి అంతర్ప్రపంచానికి శరణాగతి అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఇదిగో ఇది ఆత్మ, ఇది జీవాత్మ, అంటే ఇది కింద ఉన్న మనం, ఇంద్రియాలతో ఉన్నది, ఇది పైన ఉన్న మనం. ధ్యానంలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు ఇది నిద్రపోతుంటుంది, ఇది యాక్టివ్ అవుతుంది. అంటే రెండు మనమే. చైతన్యం ఇక్కడ ఉంది మేలుకొని ఉన్నప్పుడు, జీవాత్మ ఇది ఇది డెడ్ అయిపోయింది అంటే నిద్రపోయింది లేదా ధ్యానంలోకి వెళ్ళిపోయింది, ఇంద్రియాలు దాటేసాం, అప్పుడు శుద్ధ చైతన్యం ఆత్మ. ఓకే ఫ్రెండ్స్, కనుక ఎప్పుడు కూడా దీని చుట్టూతో ఉన్న అంతర్ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి, దానికి సరెండర్ అయిపోండి. ఇది నేను కాదు, నా ఆత్మస్వరూపాన్ని, నా అంతర్ప్రపంచానికి సరెండర్ అవ్వండి. సరెండర్ అవుతున్నాను అనుకోండి, శరణాగతి చెప్పండి అంతర్ప్రపంచానికి. ఇక్కడికి వెళ్ళాలంటే పరిమితమైన ఇంటెలిజెన్స్లు, తర్కాలు ఉంటాయి, బోర్డు తర్కాలు ఉంటాయి. ఏం కాదులే, ఏం కాదేమోలే, అదేం కాదేమో అంటుంటుంది. అందుకని దీన్ని నిద్రపోచ్చండి. అందుకే చాలామంది యోగులు నార్కోటిక్స్ వాడతారు లేదా గంజాయి కొడుతుంటారు. అలాంటివి మనకు వద్దులే, ఎక్కువ ధ్యానం చేయండి. సహజమైన మార్గం కాబట్టి కళ్ళు రెండు మూసుకొని ధ్యానం చేస్తూ ఆ సహజంగా దీన్ని నిద్రపోచ్చండి. ఈ పంచేంద్రియాలు కానీ నిద్రపుచ్చితే అప్పుడు అంతర్ప్రపంచాన్ని కనెక్ట్ అవుతాం. ఇది సాధన ద్వారా చేయాలి, కళల ద్వారా కూడా చేయొచ్చు. పడుకునేటప్పుడు కంపల్సరీగా ధ్యానం చేయండి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు లేచి కూర్చోండి, ధ్యానం చేయండి. అలా నిద్ర వస్తుంటుంది, అలా ధ్యానం చేస్తూ నిద్రపోండి. అలాగే ధ్యానం నిద్ర మధ్యలో ఉన్నప్పుడు ఈ జీవాత్మగాడు నిద్రపోయినప్పుడు వీడు యాక్టివ్ అయిపోతాడు. వీడు యాక్టివ్ అయినప్పుడు అవేర్నెస్ ఉండాలి. కాబట్టి మీరు ఎక్కువ ధ్యానం నిద్రలో గడపాలి. రోజు యాక్టివ్ అవుతాడు కానీ మనకి అవేర్నెస్ ఉంది. అందుకని అంతర్ప్రపంచాన్ని ఎక్కువగా మీరు కోరుకోవాలి. అక్కడ ఏది సృష్టించుకుంటే అది సాకారంలోకి వస్తుంది. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. చాలామంది ఏమంటారంటే మనం సంకల్పించుకుంటే ఏదైనా వస్తుంది అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈడు సంకల్పించుకుంటే ఏమి రాదు, ఈడు సంకల్పించుకుంటే వస్తుంది. ఎందుకంటే ఇది చైతన్యం, ఇది పవరు, ఇది స్వల్పమైంది, చిన్నవి వస్తాయి. అంటే సంకల్పించాల్సింది ఇడు. అంటే మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు, మీకు ఒక ఇల్లు కావాలనుకుంటున్నారు, వెరీ గుడ్. ధ్యానంలో కూర్చోండి, డీప్ ధ్యానంలోకి వెళ్ళండి. ముందే ఫిక్స్ అయిపోండి, నేను ఈరోజు అంతర్ప్రపంచాన్ని అడగాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నేను జీవించడానికి నాకు సొంత ఇల్లు అంటూ లేదు, నాకు ఒక ఇల్లు కావాలి అని మీరు మీ అంతర్ప్రపంచంలోకి వెళ్ళి, మీరు అంటే ధ్యానం మధ్యలోకి వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన ఇల్లు మీరు నిర్మించుకోండి, ఒక అందమైన ఇల్లు నిర్మించుకోండి. మీరు అందులో ఉంటున్నట్టుగా ఊహించుకోండి, భావించండి. కళ్ళు తెరిసిన తర్వాత మీరు అక్కడ నిర్మించుకుని ఇల్లు గుర్తుంటుంది కదా, దాన్ని స్పర్శించండి, ఫీల్ అవ్వండి, విజువలైజేషన్ చేసుకోండి, అది సాకారం అవుతుంది. అంటే ఏదైనా సరే సింపుల్గా చెప్పాలంటే మీరు ఆరోగ్యం అవనియండి, కర్మలు దగ్గం చేసుకోవటం అవనియండి, లేకపోతే ఇంకోటి అవనియండి, అంతర్ప్రపంచంలోనే అడగాలి, బాహ్య ప్రపంచంలో అడగకూడదు. బాహ్య ప్రపంచంలో ఏది సక్సెస్ అవ్వదు, నేను గ్యారంటీ ఇస్తాను. అయిందంటే వాడు అంతర్ప్రపంచానికి స్ట్రాంగ్గా ఉండడం వల్ల అయిందే తప్ప బాహ్య ప్రపంచంతో సక్సెస్ అవ్వదు, ఇవ్వబడదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పిల్లవాడిని స్కూల్కి పంపాం. స్కూల్కి పంపిన తర్వాత వాడి చేతిలో ఏమి ఉండదు, ఇంకా వాడు నోరు మూసుకొని హోంవర్క్ రాయాల్సిందే, సాయంత్రం నోరు మూసుకొని ఇంటికి రావాల్సిందే. అదే పెద్ద పిల్లోడు కాలేజీకి వెళ్ళొచ్చు, వాడి ఇష్టం మానేయచ్చు. పెద్ద పిల్లోడి మీద మనం నిఘా పెట్టం. ఎందుకనంటే పెద్ద పిల్లోడు అంటే ఆత్మ, చిన్న పిల్లోడు అంటే జీవాత్మ. కనుక ఎప్పుడు ఏం చేయాలనుకున్నా మీరు ధ్యానంలో కూర్చొని అక్కడ డిసైడ్ చేయండి. దీన్ని షిరిడి సాయి సమాధి నుంచే సర్వకార్యాలు నెరవేర్చేదను అంటాడు. దాని అర్థం అదే. సమాధి అంటే నిశ్చలమైన స్థితిలో కూర్చొని అక్కడ డిజైన్ చేస్తాడు ఆయన. మనం ఎందుకు చేయలేం? ఒక ప్రయోగం చేయండి, మీకున్నది ఏదైనా సరే, అక్కడ నుంచి మీ అంతర్ప్రపంచాన్ని నుంచి సృష్టించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, నోట్ దిస్ పాయింట్, మీ వ్యక్తిగతమైనవి మాత్రమే. అంతర్ప్రపంచంలోకి వెళ్ళి నాకు మహేష్ బాబు కావాలి అంటే రాడు, వాడికి అంతర్ప్రపంచం ఉంటుంది. అట్లయిన పవర్స్ పనిచేయవు. ఎవరికి సంబంధించిన వ్యక్తిగతమైన విషయాలే. నాకు అనుష్క కావాలి అంటే రాదు, ఒకవేళ వచ్చిందనుకో దాని కథ వేరేలా ఉంటుంది. అందుకని అంతర్ప్రపంచంతో గేమ్స్ ఆడద్దు. మీ వ్యక్తిగతమైనవి, చాలా స్ట్రాంగ్ అయినవి, తీవ్రమైనవి మాత్రం అడగండి. ప్రతిదీ అడగండి, మళ్ళీ ఇదొక తలనొప్పి. అంతర్ప్రపంచంలోకి వెళ్ళి నాకు తెల్ల జుట్టు వస్తుంది రాకూడదు ఇలాంటివి అడగండి. తెల్ల జుట్టుకు రంగేసుకుంటే పోయా. కనుక ఫ్రెండ్స్, తీవ్రమైనవి, జీవుడు చెయ్యి దాటిపోయినవి అంతర్ప్రపంచంలో అడగాలి. కామధేను వస్తే కాఫీ పొడి అడిగిందంట ఒక అమ్మ. కాఫీ పొడికి అడగండి, కాఫీ పొడి ఫ్యాక్టరీ అడగండి. ఓకే, 8వ పాయింట్లోకి వెళ్దాం.
మీ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని మీరు తప్ప. గుర్తుంచుకోండి, సృజనాత్మ యొక్క రహస్యం ఇది. మీ వాస్తవాన్ని ఎవరు మార్చలేరు, మీరు తప్ప. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరూ మార్చలేరు మీ వాస్తవాన్ని. శివుడు మహాదేవుడు, సతీదేవి చనిపోతుంది. ఆమె దక్షయజ్ఞం చేస్తాడు వాళ్ళ నాన్న. ఆ యజ్ఞాన్ని నాశనం చేయడానికి ఏం చేయాలో తెలియక తను ఆత్మహత్య చేసుకుంటుంది. శరీరాన్ని అందులో పడేస్తుంది, దూకేస్తుంది. ఆత్మహత్య అనకూడదు, ఆత్మాహుతి చేసుకుంటుంది. చేసుకున్నప్పుడు ఆమె శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. శివుడు వచ్చి మొత్తం వాళ్ళంతా నాశనం చేసి ఆమె భుజాన్ని వేసుకొని ఆమెను బతికించడానికి అందరి దగ్గర తిరుగుతాడు. మొత్తం ఎంతమంది ఋషులు ఉన్నారు అందరి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు అంటారు, అయ్యా నువ్వే ప్రాణం పోయగలవాడివి కదా, శివుడు అంటే ఎవరో మహాశక్తివంతుడు, నువ్వే చేయగలవు కదా, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే నా వల్ల కావట్లేదు అంటాడు. నీ వల్ల కానీ అప్పుడు మా వల్ల అవుతుంది అంటాడు. ఎందుకు కావట్లేదంటే అప్పుడు చెప్తారు, అయ్యా ఈమె తన ఇష్టంతో శరీరం విడిచిపెట్టేసింది. బాధతోనో వేదనతోనో తపనతోనో ఆత్మహత్య చేసుకొని ఉంటుంటే మనం వెనక్కి తేవచ్చు. ఆమెకి లేదు, ఈ బాడీ నాకు వద్దు, దీన్ని నేను ఇక్కడ త్యాగం చేసి ఇంకొక బాడీ తెచ్చుకుంటానని వెళ్ళింది. దాన్ని ఎవడూ మార్చలేడు అని చెప్తారు. అప్పుడు శివుడు ఆమెను వదిలేసి, అప్పటికే ఇంకా ఆమె శరీరం ఒక్కొక్క పాటు పడిపోతుంటుంది. వదిలేసి అప్పుడు మహాసముద్రంలోకి వెళ్తాడు. ఆమె పార్ట్ ఒక్కొక్క చోట పడ్డదే మన శక్తిపీఠాలు అయినాయి. ఓకే ఫ్రెండ్స్, అందుకని మీ వాస్తవాన్ని ఎవరు మార్చలేరు. అక్కడ సతీదేవి వాస్తవం, అది ఈశ్వరుడే మార్చలేకపోయాడు. ఇంకా మీ వాస్తవం, మన వాస్తవం ఎవడు మార్చేస్తాడు? మీకెందుకు నేను మొత్తం మార్చేస్తాను, మీ జీవితాలని ఒక్కొక్కరు ఉంటుంటారు. వేస్ట్. ఇప్పుడు మారిస్తే మార్చొచ్చేమో, రేపు సంగతి ఏంటి? అందుకని మీరు దయచేసి మీ యొక్క అంతర్శక్తి మీద మీరు ఆధారపడాలి. ఇది మనకు నేర్పించబడ్డ గొప్ప పాఠము. ఎవరన్నా కొంచెం మార్చినా దానికి రంగు వేసినట్టే, రంగు ఊడిపోతుంది, వెలిసిపోతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీ వాస్తవాన్ని మీరు మార్చుకునే దిశగానే ఆలోచించండి. యోగాలుగా మనం ఇలా డిపెండెన్సీలోనే బతికాము, బానిస బతులు బతికాము, హక్కుగా బతకలేదు. నా వాస్తవాన్ని నేనే మార్చుకోవచ్చు, నా వాస్తవాన్ని నేను సృష్టించుకోవచ్చు అన్న భావనలో ఒక రండి. అంత శక్తులు ఉన్నాయి మనకి. చేయాల్సిందల్లా అంత ప్రపంచాన్ని కనెక్ట్ అవ్వడమే, ఆన్సర్ ఇవ్వడమే. అంత ప్రపంచంలో క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు ఇవ్వాలరా నీకు ఇది అంటారు. నువ్వు పలానాప్పుడు ఇలా చేసావు కదా అంటాడు. ఓ కరెక్టే, యా ఐ రియలైజ్డ్. అప్పుడు వచ్చేస్తుంది. ప్రతి దానికి కీస్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 9వ, మీకు ఏం కావాలో పక్కాగా క్లారిటీతో ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమె సీనియర్ మాస్టర్, ఒక ఆమె చనిపోయింది. ఆమె నాతో ఎప్పుడు 150 సంవత్సరాలు నేను జీవిస్తాను, పత్రికారు 150 సంవత్సరాలు ఉంటాను అన్నాడు కాబట్టి నేను పత్రికారితో 150 సంవత్సరాలు ఉంటానని చెప్తూ ఉండేది. ఆమె చనిపోయినప్పుడు నాకు మనస్తాపం కలిగింది. అయ్యో ఆమె ఎంత సంకల్పం, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ లోపం ఉందని నేను స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే ధ్యానంలో కూర్చొని అడిగితే ఆమె నాకు ఒక విజన్ కనపడింది. పత్రికారు స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. 150 సంవత్సరాలు నేను జీవిస్తాను, నాతో పాటు జీవించే వాళ్ళు ఎంతమంది అంటే అందరు చేతులు ఎత్తారు. అందులో ఏముంది? ఓకే, పాయింట్ నెంబర్ 1 నోట్ చేసుకోండి. మళ్ళీ అదే పత్రికారు ఇంకో చోట, లైఫ్ అనేది మన ఇష్టం, ఎట్టని ఉండొచ్చు, ఎట్టని పోవచ్చు, భయపడకండి, ఏడవకండి, నేను ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉన్నాను, నాతో పాటు ఎంతమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు అనగానే ఈమె చెయ్యెత్తింది. చూసారా, విభిన్న దృక్పథాలు. ఇక్కడ 150 సంవత్సరాలు జీవిస్తానన్న థాట్ పవర్ ఇక్కడ పెట్టింది, ఇక్కడేమో ఇప్పుడు పాఠానికి రెడీ అని థాట్ పవర్ పెట్టింది. ఏది అవుతుంది మీరే చెప్పండి? పనిచేస్తుందా థాట్ పవర్? మీరు దేని పట్ల స్ట్రాంగ్ ఉంటే అది ఉంటుంది. సహజంగానే దీని పట్ల ఇప్పుడు పోవడానికి సిద్ధంగా ఒకే స్ట్రాంగ్ ఉంటుంది. మన నమ్మక వ్యవస్థ అంతా దాని చుట్టూతో ఉంటుంది కదా. చూసారా ఎంత లోపంలో ఉన్నామో మనం. కనుక ఫ్రెండ్స్, మీరు ఏ కావాలో, దేన్ని నమ్ముతున్నారో, దేన్ని విశ్వసిస్తున్నారో, ఏది అనుకున్నారో దాని మీద ఉండండి. చాలా గురువులు ఇలాగే మాయ చేస్తుంటారు. వచ్చి మనల్ని కావాలని చేస్తారు గురువులు. ఏంటి నీ కథని, అప్పుడు చెయ్యెత్తేస్తావు, ఇప్పుడు చెయ్యెత్తేస్తావా? నేను ఎత్తలేదు చెయ్యి. ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చేయెత్తానంట తక్కువ ఎత్తేసారు అందరు. నేను ఎత్తలా. నన్ను ఒక ఆమె నేను సార్ నువ్వు చేయెత్తలేదు, మీకు భయం అంటే, నేను ఆ తాట్ పెట్టుకున్నాను కదా, ఎలా ఎత్తుతాను అన్నాను. ఖచ్చితంగా ఉండాలి అంటే మన యొక్క థాట్ పవర్ని మనం బలహీనం చేసుకుంటున్నాం. వేరే వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ, మనమే నాశనం చేసుకుంటున్నాం. విరుద్ధాలు పెట్టేసి, పరస్పర విరుద్ధాలు పెట్టి.
అందుకని పక్కా క్లారిటీతో ఉండండి, పక్కా క్లారిటీ. మూల చైతన్యం ధ్యానంలో కూర్చోండి, మూల చైతన్యం కనెక్ట్ అవ్వండి, సైలెంట్ స్టేజ్లోకి వెళ్ళండి, అక్కడ పెట్టండి నేను 150 సంవత్సరాలు జీవించాలి, లేదా 120 సంవత్సరాలు జీవించాలి, లేదా 100 సంవత్సరాలు జీవించాలి, మీ ఇష్టం. పక్కా ఫిక్స్ అవ్వండి. జీవిస్తాను, ఇదిగో ఇలా చేస్తాను, ఈ పనులు చేస్తాను, మొత్తం సమాధానం చెప్పాలి. వీడు ఏదో ఊరికే అనుకుంటే కుదరదు. 150 సంవత్సరాలు జీవించి ఏం చేస్తావు భూలోకంలో? డొక్కు బాడీ వేసుకుని ఏం చేస్తావు? అది లేకపోతే కూర్చొని ఇలా ఉండిపోతాయి. 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఉంటావు మంచం మీద, చల్ అంటారు. లేదు ఉండి ఏం చేస్తావు? పక్కా క్లారిటీ ఇవ్వాలి, పక్కా క్లారిటీ. ఇదిగో 150 ఏళ్ళు ఉంటాను జీవితం, ఈ పనులు చేస్తాను, యూనివర్స్ కోసం వర్క్ చేస్తాను, ధ్యాన ప్రచారం చేస్తాను, అహింసా మార్గంలో ఉంటాను, గతకాలపు నా సరికాని దుష్కర్మలు ఏమైనా ఉంటే వాటన్నిటికీ నేను రిలీజ్ చేస్తాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అవకాశాలు రైట్ రాయల్ ఫైండ్ ఏ ఫ్రెండ్స్ డిమాండ్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే మన వ్యవస్థ తప్పు ఉందని అర్థం, అంతే తప్ప మళ్ళీ ఇది బిల్డప్లు ప్రతోడు బిల్డప్ల కోసం వాడకండి. అందరి దగ్గర మాట్లాడకండి. అసలు సంకల్పాలు మీ థాట్ పవర్ని ఇంకోటి దగ్గర మాట్లాడకూడదు. ఎందుకు చెప్పాలి? నన్ను అడుగుతారు, మీరు ఎంతకాలం ఉందాం అనుకుంటున్నారు? నీకు ఎందుకో అంటాను, నీ సంగతి నువ్వు చూడు అంటాను. నేను చెప్పను ఎప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే మన థాట్ పవర్ని మనం బయట పెట్టామో వాళ్ళ థాట్ పవర్ మన మీద పడేస్తారు తెచ్చి. అబ్బా ఇడంటా అంటారు. అప్పుడేమవుద్ది? మీ థాట్ పవర్ మీకు తెలియకుండానే వీక్ అయిపోతుంటుంది. అందుకని మీ థాట్ పవర్ని ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకూడదు. బీరువాలో డబ్బులు బయట పెడతారా చెప్పండి? అలాగనమాట. ఎందుకని వాళ్ళ థాట్ పవర్ మీ మీద నెగిటివ్ ఎనర్జీకి పనిచేస్తుంది. అందుకని మీరు ఏమనుకుంటున్నారో మీ అంతర్గత ప్రపంచంలోకి వెళ్ళండి, నిర్ణయం తీసుకోండి, పక్కా క్లారిటీతో ఉండండి, డే టు టైంతో పెట్టుకోండి. ఎప్పుడు చావాలి, ఎంతకాలం ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, పక్కా క్లారిటీతో ఉండండి. మీకే క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తారు? బే అంటే పద అంటారు. ఎవరనేది? ఇది వీడే మళ్ళీ, అది మనమే. మీకు బయలుదేరు అంటాడు. అందుకని ఫ్రెండ్స్ 9వ పాయింట్ ఏంటంటే, మీకు ఏం కావాలో మీ థాట్ పవర్లో పక్కా క్లారిటీతో పెట్టుకోండి. వన్స్ ఫిక్స్ అయిన తర్వాత మధ్యరాత్రి నిద్రలే పడిగినా అదే మాట్లాడాలి. ఇదంటావా మాట మార్చేయడాలి అట్ట ఉండకూడదు. ఉన్నప్పుడు మీకు మాటకు విలువ ఉండదు. పలుమార్లు మాటలు మార్చేవాడికి విలువిస్తారు ఎవరన్నా? మీరే చెప్పండి. చిన్నప్పుడు చదివాం కదా, అదిగో పులి కథ, నాన్న పులి కథ విన్నారు కదా, 4 సార్లు అదే అన్నాడు, 5సారి ఎవడు నమ్మాడండి. అలా ఉంటుంది. అందుకని పక్కా క్లారిటీతో 10వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. మీ ఊహాశక్తిని మీ అంతర్ప్రపంచంతో కలపండి. దానిని ఆస్వాదిస్తున్నట్టు ఊహించుకోండి. అంటే మీకు ఏదన్నా ఊహించుకుంటారు. ఇందాక చెప్పుకున్నది ఇల్లు కావాలని, లేకపోతే చదువు, లేకపోతే పెళ్ళి, ఏదన్నా సరే మీ ఊహాశక్తితో మీ అంతర్ప్రపంచంలో కలలు కనండి. అది మీరు ధ్యానంలో చేసుకుంటారో కళల్లో చేసుకుంటారో ఏదన్నా మీ ఇష్టం. మీ యొక్క థాట్ పవర్తో దాన్ని సృష్టించండి. సృష్టించిన తర్వాత మెలకు ఉన్న తర్వాత త్వరలో వస్తుంది ఇల్లు, త్వరలో వస్తుంది కారు, ఈ కలరు, దాన్ని నేను స్పర్శిస్తున్నాను, ఇదిగో ఇలా కూర్చుంటాను, ఇలా డ్రైవింగ్ చేస్తున్నాను, లేకపోతే ఇదిగో నాకు ఆరోగ్యం వచ్చేసింది, నేను ఇలా జీవించబోతున్నాను, షుగర్ ఉంది, బోల్డ్ షుగర్ ఉంది, నా షుగర్ మొత్తం పోవాలి సంకల్పించుకోండి. దానికి సంబంధించిన కార్యకారణ సరికాని కర్మలకి క్షమాపణ చెప్తున్నాను, అంతే. ఒక్క క్షమాపణతో రిలీజ్ అవుతుంది, రియలైజేషన్తో రిలీజ్ అవుతుంది. నేను అద్భుతంగా జీవించబోతున్నాను, స్వీట్లు తినబోతున్నాను, స్వీట్లు వాసన చూస్తున్నట్లు తింటున్నట్లు క్రియేట్ చేసుకోండి. అది ఎందులో అయినా సరే, ఇల్లు, ఆరోగ్యం మీకు మాత్రమే, మీ వ్యక్తిగతమే. అందుకే ఊహాశక్తిని అంతర్ప్రపంచంతో కలిపి దానిని సాకారం చేస్తున్నట్లుగా ఆస్వాదించండి. ఇంకొక విషయం ఇక్కడ నోట్ అండర్లైన్ చేసుకోండి. దాని ద్వారా వచ్చే ఫలితాలు మీరు అనుభవించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు ఊహాశక్తి అనగానే ఒక చెక్కు మీద 10 లక్షలు రాసేసుకున్నాడు, 10 లక్షలు వచ్చినట్టుగా ఊహించుకున్నాడు, అవి తీసుకొచ్చినట్టు భావించాడు, అవి ఇంటికి వచ్చేసినట్టు దాంతో ఏదో చేసినట్టుగా అన్నీ ఊహించుకున్నాడు. 10 లక్షలు వచ్చినాయి, ఎట్టయినా వస్తాయి, ఊహాశక్తి ప్రకారం వచ్చినాయి. వాడు ఎవడో వచ్చాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, దగ్గర ఉంచు అందాక ఏదో స్వల్ప వడ్డీ ఇచ్చే అన్నాడు, వచ్చింది కదా అని తీసుకున్నాడు, దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టాడు, నెత్తిని పెద్ద చొంబేసుకున్నాడు, ఈ 10 లక్షలు ఇంకో 20 లక్షలు మొత్తం పోయి 30 లక్షలు పెద్ద గుండుసున్న బట్టి మూలన కూర్చొని ఉన్నాడు. చూసారా? అందుకని ఊహాశక్తి ఉంది కదా అని, థాట్ పవర్ ఉంది కదా అని వాడకూడదు ప్రతిదానికి. ఇది ఒక ఎర్రి మాలోకాలు తయారైపోయారు. ఇప్పుడు వాడికి 30 లక్షలు అప్పు, ఏ థాట్ పవర్ వాడకపోతే శుభ్రంగా ఉన్నాడు.
ఇప్పుడు 30 లక్షలు అప్పు తేలింది. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంకో థాట్ పవర్ పెట్టాలి. ఎందుకు మీరు అస్త్రాలను మిస్యూజ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్? ఎనర్జీ లాస్ అయిపోతారు, మీ చైతన్యం లాస్ అయిపోతారు. ఊరికే అలా పెట్టకండి. అత్యంత తీవ్రమైన వాటికి కామన్ సెన్స్తో ఈ భౌతిక శక్తితో సాధించుకోలేని వాటికి ఈ థాట్ పవర్స్ని వాడాలి. ఉంది కదా అని చెప్పి ప్రతి దానికి థాట్ పవర్ పెట్టకూడదు. పెడితే నోట్ ఇక్కడే ఇస్తున్నాను మీకు, నోట్ అని కింద ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ ఊహాశక్తితో మీ అంతర్ప్రపంచంతో కలలుగని దానిని సాకారం చేసుకున్నట్లుగా ఊహించండి, భావించండి. ఓకే, 10వ పాయింట్ దానికి నోట్ అని రాసుకోండి. నోట్. దీని ద్వారా కలిగే ఎటువంటి ఫలితాలైనా మీరు స్వీకరించాలి. అది ఏదన్నా అవ్వచ్చు. పెట్టండి. మీకు అద్భుతమైన సౌందర్య రాశి నాకు భార్యగా రావాలి ఒకడు పెట్టాడు, చస్తున్నాడు ఇప్పుడు. దాని మేకప్ కిట్కి నెలకు 10,000 అవుతుంది. చస్తున్నాడు. అన్నా 10,000 అన్నా అంటున్నాడు. చావురా, ఎవడరా నేను అద్భుత సౌందర్య రాశి అన్న, అద్భుత సౌందర్య రాశి వచ్చింది, చస్తున్నాడు మేకప్ వేయలేక. మరి తప్పదు, ఆ మెయింటెనెన్స్ ఉంటుంది. అందుకని దేనికి పెట్టాలో దానికి పెట్టండి. అనారోగ్యాలకి, తీవ్రమైన సమస్యలకి పెట్టండి. ఉంది కదా అని చెప్పేసి సంచిలో సరుకు ప్రధానికి వాడకూడదు. బ్రహ్మాస్త్రంతో వీపు గోక్కుందంట ఒక ఆమె, దురద పెడుతుంది. మరి ఏం చేయాలా? బ్రహ్మాస్త్రం ఇవ్వండి అని చెప్పి తీసి వీపు గోక్కుంది. ఏం మనసులో కదా దేవుడా. బ్రహ్మాస్త్రం పరుది పోయింది. 11వ పాయింట్, జీవితం శిక్ష కాదు శిక్షణ అనే విషయం గుర్తుంచుకోండి. థాట్ పవర్కి ఇది చాలా ప్రధానం. జీవితం శిక్ష కాదు, ఆ శిక్షణ భావంలో ఉన్నాం. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా, దేవుడా ఎంత కర్మలు అనిపిస్తున్నాయ్యా కాదు. మనమే ఎంపిక చేసుకుని ప్లీజ్ అండి నేను భూమి మీదకి వెళ్తున్నాను, నాకు 10 కేజీలు కర్మలు ఇవ్వండి. ఏ 10 కేజీలు కర్మలు మొయ్యిలో బిడ్డ 5 కేజీలు తీసుకెళ్ళి, వద్దండి నాకు 10 కేజీలు ఇవ్వండి ప్లీజ్ అండి, నేను మొత్తం ఎదగాలండి అని తెచ్చుకుంటాం. ఎలాగైతే ఒక విద్యార్థి ఏరి కోరి పెద్ద పెద్ద చదువులు తెచ్చుకుంటాడో అలాగనమాట. అందుకని జీవితము శిక్ష కాదు శిక్షణ. ఎందుకు అంటే వాడి యొక్క చైతన్యం వృద్ధి చెందుతుంది. తర్వాత వాడికి చాలా ప్రమోషన్స్ ఉంటాయి. ఎందుకు కష్టపడి ఐఏఎస్ చదవాలి, ఎందుకు కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు కష్టపడి సిఏ చదవాలి, చార్ట్ అకౌంట్ చదవాలి, ఎందుకు హాయిగా ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు దాని తాలూకు ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి, ఏం ఊరికేం చదవట్లా. అలాగా మనం కూడా పైనుంచి వచ్చేటప్పుడు మన సరికాని జీవనాలు గత కాలపులో ఎదుగుదలకు అడ్డున్న ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం క్లియర్ చేసుకొని అనుభవాల కింద తెచ్చుకుంటాము. అవన్నీ శిక్షలు కాదు, శిక్షణ, ట్రైనింగ్ ప్రాసెస్ అని గుర్తుంచుకోండి. దానిని మీరు ఏ ముందర నా ట్రైనింగ్ బాబా నా మొగుడు చావగొడుతుంటాడు, భలే ట్రైనింగ్ లేనాది, నా పిల్లలతో ఉందే నాకు ట్రైనింగు, నా అప్పులతో ఉందా నాకు ట్రైనింగు, అబ్బాబాబా నా అనారోగ్యంతో ఏం ట్రైనింగ్ అవుతున్నాను అని మీరు అనుకోండి. దాని నుంచి ఏమి నేర్చుకోవాలో మీకు అర్థమవుతుంది. ఓహో నేను అలా చేశాను కాబట్టి ఇలా వచ్చిందా, నేను అలాంటి పరిస్థితులు కల్పించాను కాబట్టి ఇలాంటి పరిస్థితులు తీసుకోవాల్సిన ట్రైనింగ్ అయ్యానా. ఇక్కడే థాట్ పవర్కి కర్మ సిద్ధాంతానికి డిఫరెన్స్ వస్తుంది. థాట్ పవర్ నమ్మేవాడేమో కర్మ సిద్ధాంతం లేదంటాడు, చాలా వరకు అందరు కాకపోవచ్చు. కర్మ సిద్ధాంతంలో ఉండేవాడు థాట్ ఏం లేదు అంతా నా కర్మ అంటాడు. ఇక్కడే కాంట్రవర్సీలు వస్తాయి. రెండూ ఉన్నాయి. జీవితం మీ ఎంపిక, అది ఆరోగ్యమైన సంపద అయిన మీ ఎంపిక. ఏమండి? అయితే ఆ ఎంపిక ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. నువ్వు అలా ఉన్నావు కాబట్టి, అలా ఎందుకు ఉన్నావు, ఇలా చేసావు కాబట్టి, గత జన్మలో ఎవరినో చంపి పారేసావు కాబట్టి నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఈ జన్మలో నువ్వు చంపుడు అన్న కార్యక్రమం తీసుకెళ్ళాలి. చూసారా? అంటే ఈ జన్మలో చంపుడు అన్న కార్యక్రమం, చావుగొట్టించుకుంటానన్న కార్యక్రమం తెచ్చుకున్నావు, దాన్ని ఎంపిక అంటాం మనం ఇక్కడ. బట్ దీని వెనకేముంది? అదే లా ఆఫ్ కర్మ. రెండు ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. లా ఆఫ్ కర్మ అన్నది యూనివర్సల్ నియమము. మీ థాట్ పవర్లో ఈ ఏం పనిచేయం, ఇంకా అది చట్టం. అది మీరు ఎట్టుంటారో, మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్టు పెంచుకుంటారో, మీ థాట్స్ ఎట్టు పెంచుకుంటారో, మీ ఇష్టం, మీ ఎదుగుదల, మీకు పూర్తి ఫ్రీడమ్ ఉంది. మొత్తం ఎంత ఉండాలో అంత ఉంది. కానీ విశ్వనియమం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే నీకెంత ఉందో, నాకెంత ఉందో, నాకెంత ఉందో, వాడికి అంత ఉంది, అందరినీ సామూహికంగా కంట్రోల్ చేసేది విశ్వనియమం. అందుకని లా ఆఫ్ కర్మని వ్యతిరేకించకండి ఫ్రెండ్స్. థాట్ పవర్ యొక్క శక్తి ఉన్నది, లా ఆఫ్ కర్మ ఉన్నది. థాట్ పవర్స్తో లా ఆఫ్ కర్మని డిజాల్వ్ చేసుకోవచ్చు. సరికాని వ్యవస్థలో మనం చేసాం కాబట్టి, ఈ జన్మలో ఇది తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని నుంచి పాఠాలు నేర్చుకుంటుంటే అది డిజాల్వ్ అయిపోతుంది. రియలైజేషన్ నుంచి అన్ని డిజాల్వ్ అయిపోతాయి కదా.
సేమ్ మన దగ్గర చట్టం ఎలా ఉందో యూనివర్సల్ చట్టాలు ఎలా ఉన్నాయి, అది అర్థం చేసుకోండి. కనుక 11వ పాయింట్లో ఏం నేర్చుకున్నామంటే జీవితము శిక్ష కాదు, శిక్షణ. 12వ పాయింట్, లాస్ట్ పాయింట్, గతకాలం లేదా గత జన్మల ధైర్యాన్ని, నిర్భయాన్ని ఇప్పటి వాస్తవంలోకి తెచ్చుకోండి థాట్ పవర్స్ ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గతకాలంలో లేదా గత జన్మల్లో ధైర్యం, నిర్భయం ఇప్పుడు వాస్తవంలోకి తేండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇప్పుడు ఏదో భయపడుతున్నాం, లేదా మనం భీతితో ఉన్నాం, అధైర్యంలో ఉన్నాం. ఒక్కసారి వెనక్కి చూడండి, మీ జీవితంలో వెనక్కి చూడండి, లేదా గత జన్మలోకి చూసుకోండి. పోనీ కనీసం వెనక్కి చూడండి. మీరు ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించారు, మీ జీవితంలో ఎన్ని విజయాలు సాధించారు తెలుసా? తండ్రి గర్భం నుంచి తల్లి గర్భానికి చేరేయడానికి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే అందులో ఒక్కడ ఫలదీకరణం చెందాడు. ఆ ఒక్కడే నువ్వు నేను అంటే ఎంత సాహసం చేశాం, ధైర్యంతో. నెంబర్ 1, తల్లి గర్భంలో 9 నెలల నుండి అనేక డేంజర్లు దాటి భూమి మీదకి వచ్చాం. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఎన్నెన్ని గండాలు, ఎన్నెన్ని సమస్యలు వీరోచితంగా దాటి ఎన్నెన్ని అనారోగ్యాలు ఎదుర్కొని వచ్చాం. గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఆ వాస్తవాన్ని, ఆ గతకాలపు ధైర్యాన్ని, ఆ గతకాలపు శక్తి, సాధించిన విజయాలని ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఇంకా కావాలంటే ఇంకా వెనక జన్మలోకి వెళ్ళండి. ప్రతి వెనక జన్మలోనూ ఉంటుంది ఇది. దానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. గతకాలపు జన్మల్లో మనం ఎంతో సాధించి ఉంటాం, లేకపోతే ఏడనుకుంటాం. ఎన్నెన్నో దాటి వచ్చాం మనం, ఎన్నెన్నో జంతు జాతుల నుంచి దాటి వచ్చాం. ఇది 12వ పాయింట్. అంటే గతం నుంచి ప్రస్తుతంలోకి డాటాను డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఏకలవ్యుడు చేశాడు, గతం నుంచి తీసుకొచ్చాడు. దీనికి ఒక టెక్నిక్ చెప్తాను, ఒక సాధన చెప్తాను, దాన్ని చేసుకోండి. నెంబర్ 1, 12వ పాయింట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. కాసేపు ధ్యానంలో కూర్చోండి, కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. ధ్యానం చేసిన తర్వాత ధ్యానం మధ్యలో మీరేమనుకోవాలంటే దేనికి మీరు ఆందోళన పడుతున్నారో, అది వ్యక్తికి కానీ, వ్యవస్థకు కానీ, సమస్యకు కానీ ఆందోళన పడుతున్నారో దానిని ముందుకు తెచ్చుకొని మీ ఊహాశక్తి ద్వారా ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నట్లు భావించుకుంటూ ఆ సమస్యని ముందుకు తెచ్చుకొని ధైర్యంగా ఆందోళన కలిగిస్తున్న ఆ సమస్యని దాటి వెళ్ళిపోతున్నట్లుగా, అది మిమ్మల్ని అంటుకోనట్లుగా ఎమోషన్స్తో, ఫీలింగ్స్తో ఊహించుకోండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదో ప్రాబ్లం ఉంది, పెద్ద ఆర్థిక సమస్య ఉంది, పలానా వాడి దగ్గర భయం ఉంది, పెద్ద అప్పు మిమ్మల్ని బాధిస్తుంది. ధ్యానంలో కూర్చోండి, నిర్భయంగా ఉన్నట్టు, శాంతంగా ఉన్నట్టు, అది మిమ్మల్ని మీరు దాన్ని దాటి వెళ్ళిపోతున్నట్టుగా భావించుకోండి. ధ్యానం మధ్యలో చేయాలి. అంటే అక్కడ జన్మల్లో ఉన్న మీకున్న ధైర్యం, ఆ శక్తి ఇప్పుడున్న యాక్టివిటీస్ కనెక్ట్ అయిపోతాయి. ఇది ధ్యానం మధ్యలో చేయాలి. అది అనారోగ్యం, పెద్ద అనారోగ్యం ఎదుర్కొంటున్నారు, ఏ సమస్య వచ్చింది మీకు, ధ్యానంలో కూర్చోండి. ఇలాంటి ఎన్నో ఎదుర్కొంటేనే కదా ఇక్కడికి వచ్చారు. మీరేం ఊరికే రాలేదు, ఒక్కసారి టిక్కుమని వచ్చేలా. మినిమం 3000 జన్మలు దాటితే కానీ ఇక్కడికి రారు. అందులో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారంటే అంటే 3000 జన్మల్లో ఎన్ని మరణాలు, ఎన్ని యాక్సిడెంట్స్, ఎన్ని బాధలు, ఎంతమంది టార్చర్లు ఎదుర్కొని ఉంటారు. ఎంత ధైర్యం, ఎంత శక్తి ఉంది, దాన్ని వాస్తవంలోకి తీసుకురండి. అంటే ఏం చేయాలి? ధ్యానంలో కూర్చొని అంత సుదీర్ఘమైన ప్రయాణం చేశాను, నాకు ఇదొక లెక్క అని దాన్ని దాటిపోతున్నట్లుగా, అది మీకు దారి ఇస్తున్నట్లుగా, మీరు ముందుకెళ్ళిపోతున్నట్లుగా మీ ఎమోషన్స్తో, మీ ఫీలింగ్స్తో ఊహించుకోండి. ఇలాగ రోజుకు ఒకసారి చేయండి. అంతే, క్రమక్రమంగా ఆ శక్తి ముందు మీ ముందు అది బలహీనమైపోతుంది. ఎప్పుడైతే ఏదైతే భయంకరమైన మిమ్మల్ని భయపెడుతున్నది ఉందో దాని ముందు నుంచోని నవ్వండి. లవ్ యూ, స్నేహం చేస్తున్నాం. అప్పుడు సగం శక్తి నిర్వీర్యం అయిపోతుంది. మిగతా సగం రియలైజేషన్తో, మన శక్తితో డిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్, మొత్తం 12 పాయింట్స్ చెప్పాను. మొదట 6 పాయింట్స్ ముందు చెప్పాను. మరొకసారి రెండో 6 పాయింట్స్, అంటే మొదటి నుంచి 6 పాయింట్స్ చెప్పాను కదా, మరొకసారి 7 నుంచి 12 మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిమితి మించిన ఇంటెలిజెన్సీ, తర్కం వదిలివేసి అంతర్ప్రపంచాన్ని కనెక్ట్ అవ్వాలి. 8 మీ వాస్తవాన్ని ఎవరో మార్చలేరు, నా వాస్తవాన్ని నేనే మార్చుకోవాలి అన్న భావనలోకి రండి, ఎదురు చూడడం మానేయండి. 9 మీకు ఏం కావాలో పక్కా క్లారిటీతో ఉండి దాని మీదే థాట్ పవర్ వాడండి.
10 మీ ఊహాశక్తిని అంతర్ప్రపంచంతో కలిపి దానిని సాకారం చేసుకోండి, ఆస్వాదిస్తూ ఉండండి. 11 మీ జీవితం శిక్ష కాదు శిక్షణ అని గుర్తుంచుకోండి. 12 గత కాలంలో గత జన్మల్లో ఉన్న ధైర్యము, సాహసము, శక్తి, యుక్తి ఈ జన్మలోకి తీసుకురండి. ధ్యానంలో కూర్చొని మీరు ఆ గత జన్మ నుంచి డాటా అంతా వచ్చినట్టుగా భావిస్తూ అదంతా మీకు శక్తిగా మారినట్టు, ఇక్కడ జీవితం సుసంపన్నమైనట్టుగా యూ క్యాన్ ప్రొసీడ్. రోజుకొకసారి ఇలా ప్రాక్టీస్ చేయండి. 12వ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. దీని మీద మనం ముగిద్దాం. అందరికీ మరొకసారి వందనాలు. మీ యొక్క థాట్ పవర్స్తో, ఊహాశక్తితో అద్భుతంగా జీవిస్తూ, ఊహల్లోకంలో ఆనందడోలికల్లో జీవిస్తూ ఈ జీవితం జీవించడానికి ఇవ్వబడ్డ గొప్ప వరం అన్న విషయం అనుభవిస్తారని, అనుభూతి చెందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.